మరి ప్రేమను గురించి దేవుడు ప్రేమ ఉంటున్నాడు అంటాం కదా. అట్లయితే ప్రేమ అనేటువంటిది దేవుడు కాదు, బాగా గమనించాలి. సో గాడ్ ఈజ్ లవ్ బట్ లవ్ ఈజ్ నాట్ గాడ్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రేమ అనే దానికి పలు అర్థాలు మనం కలిగి ఉంటున్నాం. ముఖ్యంగా ఒక 4 విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఈ గ్రీక్ భాషలో నుంచి వచ్చిన వార్తలు స్టోయిస్ అంటారు. స్టోయిస్ అంటే ఇది ఒక ప్రేమ. ఏ ప్రేమ? సహోదరుల మధ్యలో, సహోదరుల మధ్యలో, బంధువుల మధ్యలో ఉండే ప్రేమ. రెండవది ఈరోస్ అంటారు. ఈరోస్ అంటే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ప్రేమను ఈరోస్. మూడవది ఫిలియోస్ అంటారు. ఫిలియోస్ అంటే ఫ్రెండ్స్ మధ్యలో, స్నేహితుల మధ్యలో, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను ద్వేషిస్తే నేను ద్వేషిస్తాను అనేటువంటి ప్రేమ, కండిషనల్. అట్లాగే 4వది చూసినట్టు అగాపే అంటారు. అన్కండిషనల్, ఇన్ స్పైట్ ఆఫ్ లవ్. అంటే నీవు నన్ను ప్రేమించుకున్నా నేను ప్రేమిస్తా, నీవు నన్ను ద్వేషించినా నేను ప్రేమిస్తా. కాబట్టి దేవుని ప్రేమ ఎట్లాగుంటుందంటే మనం ఆయన ద్వేషించినా కూడా ఆయన మనం ప్రేమిస్తాడు. అందుకొరకే క్రీస్తు ద్వేషించిన మన పక్షముగా తన ప్రాణాన్ని